ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులు గోపురాలకు కొదవలేదు. ఆయా రాజవంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో అత్యధిక ధన కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండయాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకుని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించిపోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. కొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్యక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలున్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐక్యమత్య భావన పెరిగి, తద్వారా దేశభక్తి కలిగి ప్రజల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. ఈ భావన వలన అటు వ్యక్తులకు ఇటు దేశానికి ఆరోగ్యకరమైన అభివృద్ధి కలుగుతుంది అని మా ఈ ప్రయత్నం. తెలుగు జానపద సాహిత్యం యొక్క ఆవిష్కరణలను గుర్తించడం అంత తేలిక కాదు. ఏ భాష యొక్క మూలం నిర్ణయించడం కష్టం. మరో మాటలో చెప్పాలంటే ఏ జానపద సాహిత్యం యొక్క మూలం మరియు ఉనికిని ఆ భాషతో పాటుగా ఒక సమాంతర దృగ్విషయంగా చెప్పవచ్చు. ఏ జాతి సమూహం యొక్క జానపద వ్యక్తీకరణ సాంప్రదాయాలు నిర్దిష్ట జాతి సమూహపు భాష కంటే చాలా ముందుగానే ఉంటాయి. వ్రాసిన సాంప్రదాయంలో అభివృద్ధి చెందిన సాహిత్యం గురించి చెప్పరాదు. గో పెయింటింగ్స్, వేర్వేరు పురావస్తు ప్రదేశాలలో కనిపించే లైన్ డ్రాయింగ్లు చరిత్ర పూర్వ మానవుల యొక్క సృజనాత్మకత వ్యక్తీకరణలను వారు మాట్లాడలేని ముందుగానే ప్రదర్శిస్తాయి. తరువాతి కాలాల్లో శాబ్దిక సృజనాత్మకత అదనంగా వేదాంత జానపద కళలు లేదా జానపద సాహిత్యం మరొక మాధ్యమంలో జానపద వ్యక్తీకరణ సాంప్రదాయాన్ని విస్తృతం చేసింది. ప్రజల బతుకులు ఈనాడు అవినీతి ఊబిలో దిగబడిపోయాయి. అందులోంచి బయటపడేందుకు చేసే కొన్ని ప్రయత్నాలలో మరో ప్రయత్నమే సమాచార హక్కు చట్టం. అయితే సమాచార హక్కు చట్టమే అవినీతిని తొలగించలేదు. అవినీతిని ఎదిరించగల వారికి ఒక చిన్న ఆయుధంగా ఉపయోగపడుతుంది. వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలను అవినీతికి వ్యతిరేకంగా సమీకరించడానికి తోడ్పడుతుంది. అవినీతికి సంబంధించి ఆరోపణలు చేయడానికి, సరైన సాక్ష్యాధారాలతో అవినీతి జరిగిందని ఎలుగెత్తి చాటడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా పోరాడేందుకు అవసరమైన ఆధారాలను సేకరించుకునేందుకు తోడ్పడుతుంది. తాము తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి ఈ చట్టంతో వీలవుతుంది గనుక జాగ్రత్తగా ఉండాలన్న భయం కొంత అధికారుల్లో ఏర్పడుతుంది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి ఉన్న అధికారాలు సమాచార హక్కు చట్టం ద్వారా మనకిప్పుడు ఉన్నాయని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కనుక మనం ఆ హక్కును తప్పక వినియోగించుకోవాలి. డైరీ, ఈ పదాన్ని మనం రోజు వాడుతూ ఉంటాం. సాధారణంగా డైరీ అంటే మన జ్ఞాపకాలని నమోదు చేసే పుస్తకంగా మనం వింటూ ఉంటాం. వివిధ వ్యక్తులకి వివిధ ఆలోచనలు, అనుభవాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక రచయిత తాను రచించిన నవలలు లేదా కథల గురించి వారి డైరీలో రాసుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కోలా వారి వారి ఆలోచనలకు అనుగుణంగా డైరీ రాసుకుంటారు. వాటిని వారు ఎవరితోనూ పంచుకోరు. వాటిని పంచుకోవాలనిపించినా పంచుకునే వ్యక్తి కనిపించరు. అలా ఎందరో గొప్పవారు వారి జీవితంలో జరిగిన మధురానుభూతుల్ని వారి మాటలలో ప్రజాలోకానికి తెలియజేయడానికి వారితో మా ప్రయాణం. వినోదం, ఈ మాట వినగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది సినిమా. నిజానికి మనం సినిమాని మాత్రమే వినోదంగా భావిస్తాం. కానీ వినోదం అనేది సినిమా మాత్రమే కాదు, ఎన్నో వివిధ రకాలైన వినోదాత్మక విషయాలు ఉన్నాయి. సినిమాకి ముందు మన దేశం లలిత కళకు నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న సమాజానికి వినోదం అంటే సినిమా మాత్రమే. లలిత కళలతో సహా ఇంకా ఎన్నో రకములైన వినోదాత్మక సంగతులను మన అతి నవీన భారతానికి పరిచయం చేయడానికి మా ఈ ప్రయత్నం.